నమస్తే అందరికి నేను ఆశ ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లెహంగాస్ అయితే చూపిస్తాను ఆ లెహంగాస్ చూసిన తరువాత ఏ లెహంగాని ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది చిన్న ఐడియా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అలానే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే ఏ లెహంగాకి ఎక్కువ క్లాత్ పడుతుంది ఏ టైప్ ఆఫ్ లెహంగాస్ కి మనం లెహంగాస్ ని ఎన్ని విధాలుగా డిజైన్ చేయొచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ వస్తుంది ఎక్కడైతే స్కిప్ చేయకుండా ఏ టైప్ ఆఫ్ లెహంగాస్ కి మనం ఎక్కువ క్లాత్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ దానికి తక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ లెహంగాస్ మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఏది కొంచెం అంటే లుక్ వైజ్ గా ఏది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో అలానే మంచి కామెంట్స్ అయితే ఇస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ యూస్ఫుల్ అనుకుంటే ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకైతే సెండ్ చేస్తూ ఉండండి ఈ రోజైతే 1-2 కాదు నేను 9 డిఫరెంట్ లెహంగాస్ చూపిస్తాను వాటిలో కొన్ని నేను స్టిచ్ చేసినవి ఉన్నాయి చాలా ఈజీ మెథడ్ లో చేసినవి ఉన్నాయి అలానే డిఫరెంట్ వేలో చేసినవి ఉన్నాయి బిగినర్స్ కి అయినా ఎవరికైనా సరే ఈజీ వేలో ఇదైతే యూజ్ అవుతుంది అనమాట వీడియో అయితే చూసారు కదా 1-2 కాదు ఇన్ని ఉన్నాయన్నమాట ప్రతి లెహంగాకి నేను దేంతో డిజైన్ చేశాను అలానే క్లాత్ ఎంత యూజ్ అయింది ఏ ఏజ్ వరకు మనం ఎంత క్లాత్ తో మనం రెడీ చేసుకోవచ్చు అన్నది అయితే క్లియర్ గా అయితే చూసేద్దాం ఇదైతే ఫస్ట్ లెహంగా నా ఛానల్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళైతే మేబీ ఇది మదర్ డాటర్ సెట్ లో ఒకే శారీతో నేను టాప్ స్టిచ్ చేసుకున్నాను మా పాపకైతే లెహంగా డిజైన్ చేశాను ఇది లెహంగా అయితే ఆల్మోస్ట్ మనం లాస్ట్ వీడియోలో రెడ్ లెహంగా చూసాం కదా అది ఇది ఒకే ప్యాటర్న్ లో ఉంటుంది స్టిచ్చింగ్ మొత్తం ఒకటే అనమాట ఇలా ఎలాస్టిక్ సాగేసినప్పుడు ఇది ఎంత ఉందో ఇది మొత్తం అయితే అంతే ఉంది కానీ వేసుకున్నాక మరీ తక్కువ రౌండ్ ఉన్నట్లయితే ఉండదు ఇదైతే ఇది 2 లేయర్స్ లో నేను స్టిచ్ చేశాను అనమాట అది ఒకటే లేయర్ ఇదే లేయర్ కి నేను ఫ్రిల్స్ అటాచ్ చేశాను దానికి వచ్చేసి ఇప్పుడు దీనికైతేనేమో చూడండి ఇక్కడ లైనింగ్ కి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రిల్స్ అందుకని చెప్పేసి ఇది 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది నార్మల్ గా అయితే ఏం చేస్తారంటే ఇదే పైన వచ్చేసి ఇక్కడ కూడా ఇదే క్లాత్ తో యూజ్ చేస్తారు ఇక్కడ కూడా ఇదే క్లాత్ తో యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది క్లాత్ ఎక్కువ పడతా ఉంటది మనకి సో ఈ లైనింగ్ కి మనం ఇలా అటాచ్ చేసుకున్నప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది సో మరి ఇది ఎలా ఫ్లేర్ గా ఉంటది ఇంత తక్కువ క్లాత్ యూజ్ చేసినప్పుడు మోస్ట్లీ నాకు దీనికి దగ్గర 3 మీటర్స్ కన్నా కూడా ఇంకొంచెం తక్కువే పట్టింది క్లాత్ చెప్పాలి అంటే 3 మీటర్స్ కన్నా కూడా తక్కువ పట్టింది దీనికి లెహంగా స్టిచ్ చేయడానికి ప్యాటర్న్ అంతా సేమ్ ఆ రెడ్ ఎలా చేసామో ఎలాస్టిక్ అలాగే ఇన్సర్ట్ చేశాను ఇలా ఈ రెడ్ లెహంగా ఉంది కదా ఈ టైప్ ఆఫ్ లెహంగా స్టిచ్ చేసినప్పుడు ఇలా సిల్క్ శారీస్ యూజ్ చేస్తే మాత్రమే మనం ఎందుకంటే ఇవి పలుచగా ఉంటాయి కాబట్టి ఇలా ఎలాస్టిక్ పెట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే కొంచెం మందంగా ఉన్నాయి పట్లంగలకి వాటికి మాత్రం ఈ మెథడ్ లో మాత్రం స్టిచ్ చేయకండి ఇక్కడ కొంచెం లావుగా వచ్చేసి చూడటానికి అయితే బాగుండదు ఇలా సిల్క్ యూజ్ చేసినప్పుడు మాత్రం బాగానే ఉండదు చెప్పాను కదా ఒకే శారీలో నాకు టాప్ అయిపోయింది మా పాపకి లెహంగా అయితే అయిపోయింది తక్కువ మెటీరియల్ తో 2 లేయర్స్ వచ్చినట్లయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట సో అన్నిటికీ మనం స్టిచ్ చేసిన టాప్స్ వేసామనుకోండి గ్రాండ్ లుక్ అయితే రాదు కొన్నిటికి మన కొన్న టాప్స్ కూడా మంచి లుక్ అయితే తీసుకొస్తాయి దీని మీదకి ఈ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ టాప్ అయితే రెడీమేడ్ టాపే కొన్ని రోజులు దీని మీద వాడేసుకున్నా తర్వాత జీన్స్ మీద వాడేసుకోవచ్చు నేనైతే ఈ రెడీమేడ్ టాప్ అయితే తీసేసుకున్నాను ఈ 2 పెయిర్ సెట్ నాకు కుదిరితే ఈ లెహంగాస్ ని దగ్గరగా కూడా షూట్ చేసి పక్కన వీడియో యాడ్ చేస్తాను ఫొటోస్ తో సహా యాడ్ చేస్తాను అనమాట సో ఇది 10 to 15 ఇయర్స్ వరకు కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం ఏంటంటే లెంత్ పెంచుకోవడం నడుము కొలత ఒక్కటి తీసుకుంటే ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది జస్ట్ అంతే ఈజీగానే అయిపోయింది కదా ఇదైతే ఒకటి ఇదే మోడల్లో ఇది నేను సెకండ్ స్టిచ్ చేసింది ఇదే మోడల్లో ఫస్ట్ ఇదైతే ఇది కూడా నేను శారీతోనే స్టిచ్ చేశాను అనమాట ఇది కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది దీని టాప్ అయితే కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేశాను దీని వీడియో అంటే స్టిచ్చింగ్ వీడియో లేదు కానీ నేను ఆ లెహంగాస్ కలెక్షన్ ఒక వీడియో ఉంది అందులో అయితే దీని టాప్ వీడియో అయితే ఉంది ఇక్కడ టాప్స్ అవన్నీ చూపించాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి చూపించట్లేదు ఇది కూడా సేమ్ మెథడ్ నేను ఇక్కడ యూజ్ చేసిన క్లాత్ చాలా తక్కువే కానీ గ్రాండ్ లుక్ లో ఉన్నాయి ఒక్కొక్కటి అయితే
ఇది కూడా మా పాపకు లెహంగా స్టిచ్ చేశాను. దీంట్లో బ్లౌజ్ కట్ చేయలేదు, లెహంగా స్టిచ్ చేసా, టాప్ దీంట్లో అయితే స్టిచ్ చేసా. ఆ తర్వాత నాకు ఒక టాప్ అయింది, షార్ట్ టాప్ అయింది అనమాట. ఇది కూడా 2 లేయర్స్, ఇది కూడా సేమ్ ప్యాటర్న్. పైన ఇది దీనికి అయితే షైన్ ఇది యూజ్ చేశాను, సాటిన్ లైనింగ్. దీనికి ఫ్రిల్స్ పెట్టేసాను డైరెక్ట్ గా. దీనివల్ల మనకి క్లాత్ తక్కువ పడుతుంది కాబట్టి ఈ 2 లెహంగాస్ ఒక ప్యాటర్న్. అలానే రెడ్ మనం నిన్న స్టిచ్ చేసాం కదా, చూడండి మీకు కావాలంటే ఇంత ఈజీగా లెహంగాస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఈ మెటీరియల్ లెహంగాస్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన ఛానల్ అయితే ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి బిగినర్స్ వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉన్నారు. దీనికి కూడా నాకు 2.5 మీటర్స్ నుంచి 3 మీటర్స్ వరకే మనకి సరిపోతుంది. దీనికి ఈ 2 లెహంగాస్ అయితే ఈ ప్యాటర్న్ లో స్టిచ్ చేసినప్పుడు అలా సరిపోతుంది. బిగినర్స్ అడుగుతున్నారు కాబట్టి, బిగినర్స్ ఏంటి అంటే ఫస్ట్ పెద్ద అంటే ఫ్రిల్స్ పెట్టేవి, ఫ్రిల్స్ కాదు, మన పట్లంగాలో స్టిచ్ చేసే విధానం ఉంటది కదా, అవి కొంచెం మెజర్మెంట్స్ ప్రకారం అవన్నీ చేయాల్సి ఉంటుంది. అంబ్రిల్లా స్టైల్లో చేయాలి అన్న ఆ లెహంగాస్ అన్ని ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. మీకు ఐడియా వస్తుంది. మీకు ఎలాంటి లెహంగా స్టిచ్ చేయాలి అనేది బయట అక్కడనో వీడియోలోనో కూడా చూడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన పిల్లలకి కొన్న వాటినో స్టిచ్ చేయించిన వాటినో ఒకసారి ఓపెన్ చేసి అవి చూసామనుకోండి, జస్ట్ మనం ఆ జర్నీలో ఉంటాం కాబట్టి అది కొంచెం మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలా స్టిచ్ చేశారు, ఏ విధానంలో స్టిచ్ చేశారు అన్నది అయితే ఈజీగా అర్థమవుతుంది. ఇది రీసెంట్ గా నేను స్టిచ్ చేశాను. ఈ వీడియో కూడా మన లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా. ఇది కూడా సిల్క్ కాబట్టి నేను ఈ ప్యాటర్న్ లో స్టిచ్ చేశాను. సిల్క్ కాకపోతే పిల్స్ లాగా ఇలా పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినా కూడా నేను ఈ ప్యాటర్న్ అయితే యూజ్ చేయలేదు. ఈ ప్యాటర్న్ అయితే బిగినర్స్ కి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటి, మనం స్టిచ్ చేసింది పిల్లలు వేసుకుంటే అది చూసాక అది బాగుంది అనిపిస్తే ఏంటంటే మనకి ఒక మోటివేషన్ లా ఉంటది, నెక్స్ట్ కూడా స్టిచ్ చేయాలి అన్నట్లు. సో అందుకని చెప్పి ఈజీ మెథడ్ లో ఉన్న లెహంగా ఓన్లీ సిల్క్ శారీస్ వరకే, మీకు ముక్కల చీరలు దొరికిన అలాంటి వాటితో కూడా ఇది ఈజీగా అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 లెహంగాస్ చూసాక మీకైతే ఒక ఐడియా వచ్చి ఉంటది. 2 లేయర్స్ లెహంగాని మనం ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ లైనింగ్స్ ని యూజ్ చేసుకుంటాం. దీనికి కాటన్ యూజ్ చేశాను, సో దీనికి అంత ఏం కనిపించదు. దీనికి ఏంటి అంటే షైనీగా యూజ్ చేయాలి, కనిపిస్తుంది కాబట్టి. ఇది ఇప్పుడు ఈ 2 గ్రాండ్ లుక్ లో ఉన్నాయి. 2 లేయర్స్ దానిలాగా అనిపించింది. దీనికి ఫ్రిల్స్ పైకి పెట్టాను కాబట్టి ఇది 1 లేయరే, కానీ దీని లుక్ డిఫరెంట్ గా ఉంది. దీనికి నేను ఇక్కడ ఫ్రిల్స్ కోసం మనం ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుంటే మనకి తక్కువ క్లాత్ పడుతుంది. నేను మోకాల దగ్గర నుంచి పెట్టాను కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ క్లాత్ పట్టింది. అంటే ఎంత క్లాత్ పడుతుంది అంటే మన పిల్లల పొడవును బట్టి మనం ఎక్కడ నుంచి ఫ్రిల్స్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, దీంట్లో సగమే ఉంది, ఇక్కడ కూడా అంతే ఉంది. కానీ ఇక్కడ ఫ్రిల్స్ ఎక్కువ పెట్టాం, ఇక్కడ మనకి పోర్షన్ లో ఎక్కువ పడుతుంది క్లాత్. ఇక్కడ తక్కువ పట్టినా ఇక్కడ ఎక్కువ పడుతుంది. 9 ఇయర్స్ వాళ్ళకి ఎలా, 15 ఇయర్స్ వాళ్ళకి ఎలాగంటే ఎవరికైనా అలానే. మనం ఒక శారీని యూజ్ చేసుకున్నప్పుడు ఎంత ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకుంటే దానికి అంత లుక్ బాగుంటది. తక్కువ పెడితే మనకి తక్కువగానే అనిపిస్తుంది. ఇక్కడ పోర్షన్ లో ఇది ఇప్పటికి చెప్తున్నాను 4.5 కన్నా ఎక్కువ పట్టుకుంటుంది నాకు తెలిసి. చూడండి ఇలా ఉంది. దీనికి పన్నా ఎక్కువ ఉంది. మనం యూజ్ చేసే క్లాత్ బట్టి కూడా మనకి క్లాత్ ఎక్కువ వస్తుంది. దీనికి పొడవు ఎక్కువ ఉంది కదా, పన్నా ఎక్కువ ఉండేసరికి క్లాత్ ఎక్కువ వచ్చేసింది అనమాట. మనం మెటీరియల్స్ కొనుక్కునేటప్పుడు కూడా ఇలాంటి వాటికి కొంచెం పొడవు పన్నా ఎక్కువ ఉన్నది తీసుకున్నాం అనుకోండి, మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. శారీతో అయినా కూడా పర్టికులర్ గా మనం 5 మీటర్స్ యూజ్ చేసినప్పుడు ఆ లెహంగా పెద్దగా వస్తుంది. కానీ అన్ని మనకి చాలా పెద్ద లెహంగాస్ తో అయితే పని ఉండదు కదా. అన్ని గ్రాండ్ ఫంక్షన్స్ కే వేసుకోరు, అప్పుడప్పుడు వేసుకోవాలి అన్న ప్రతి ఫంక్షన్ ప్రతి ఫెస్టివల్ కి అంత గ్రాండ్ లుక్ లో అయితే అవసరం ఉండదు. అలాంటప్పుడు ఇలా సింపుల్ గా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కొంచెం క్లాత్ తక్కువే పట్టింది. అలానే ఇప్పుడు ఇది ఇంకా నాకు లావుగా ఇలా కనిపించాలి అన్నప్పుడు మనం విడిగా క్యాన్ స్టిచ్ చేసాం కదా, నా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. వీటన్నిటి మీదకి కావాలనుకుంటే ఆ క్యాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 అయితే నేను స్టిచ్ చేసుకుంటే 3 ఇయర్స్ అయిపోయింది. నాకు ఆల్మోస్ట్ వీటి పని కూడా అయిపోయింది. ఒక 6-7 టైమ్స్ అది వేసి ఉంటుంది. వీటినైతే ఇక ఏదో ఒకటి కన్వర్ట్ అయితే చేసేయాలి. ఇదైతే రీసెంట్ గా స్టిచ్ చేసింది. ఇప్పుడు మీకైతే సిల్క్ తో నేను ఈజీ మెథడ్ లో చేసిన ఈ లెహంగాస్ అయితే చూపించాను. సిల్క్ ని యూజ్ చేసి. ఇంకా వేరేవి కొన్నవి ఉన్నాయి, నేను స్టిచ్ చేసినవి ఉన్నాయి. అవి ఏ మెథడ్ లో చేస్తారు అనేది చెప్తాను. దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు మాత్రం ఈ మెథడ్ లో మాత్రమే ట్రై చేయండి.
ఈజీగా ఉంటుంది. మీ పిల్లలు వేసుకున్నాక ముద్దు ముద్దుగా చూసేసరికి మనకి ఇంకా స్టిచ్ చేయాలి అన్న ఐడియా వస్తుంది. ఫస్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం ట్రై చేసి అంబ్రిల్లా కటింగ్ కానీ అంబ్రిల్లా కటింగ్ లో జాయింట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కరెక్ట్ గా అప్పుడే రావు. సిల్క్ వాటితో అవన్నీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. దానికని కోసమని చెప్తున్నాను. మీకు మేము బాగా చేయగలమన్న కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని మోడల్స్ ని మనమే ట్రై చేస్తాం. సో అందుకని చెప్పేసి ఈజీ మెథడ్స్ తో ఫస్ట్ ట్రై చేయండి. మీ పిల్లలు వేసుకున్నాక బాగున్నాయి అనిపించాక డిఫరెంట్ మోడల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా అలా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ చూసేద్దాం. ఇప్పుడు నేను చూపించే ఈ లెహంగా అయితే ఇది రెడీమేడ్ లెహంగా. దీన్ని చూపిస్తాను. మనం స్టిచ్ చేసిన దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. ఇది నేను అంతకుముందు చూపించిన 3 లెహంగాస్ ప్యాటర్న్లోనే స్టిచ్ చేశారు. ఇది పైనుంచి కింద వరకు కూడా ఇంకా సేమ్ అనమాట. మధ్యలో ఎక్కడ కట్ చేయటం, ఫ్రిల్స్ యాడ్ చేయటం ఏదీ లేదు. దగ్గర ఈ టైప్ ఆఫ్ లెహంగా కూడా మనకి 3 మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది. కానీ ఇందులో మెయిన్ వాళ్ళ యూస్ చేసింది ఏంటంటే బెల్ట్లోనే చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ వెనకేమో ఎలాస్టిక్ పెట్టేశారు, ముందు వచ్చేసి ప్లెయిన్ బెల్ట్. అంటే ఇప్పుడు మన ప్లాజో ప్యాంట్స్కి రెడీమేడ్ ప్యాంట్స్కి ఎలా వస్తుందో ఇది కూడా ఆ ప్యాటర్న్లోనే ఉంది. వెనక ఎలాస్టిక్ ఉంది, చూస్తే మీకు అర్థమవుతుంది. ముందైతే బెల్ట్ ఉంది. ఇంకా ఎలాంటి ఫ్రిల్స్ అయితే లేవు. ఈ టైప్ ఆఫ్ లెహంగాస్కి అయితే మనకి 3 మీటర్స్. ఇంకా ఏంటి అంటే పక్కన జిప్ ఉంది, అలా పెట్టుకోవడానికి బటన్ ఉంది. కానీ ఈ టైప్ ఆఫ్ లెహంగాస్లో మనం ఎంత కావాలనుకుంటే అంత మెటీరియల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదే లెహంగాని 2.5 మీటర్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఎలాంటి ఫ్రిల్స్ లేవు కాబట్టి. లేదు అంటే మన దగ్గర 4 మీటర్ క్లాత్ ఉంటే 4 మీటర్ క్లాత్తోనూ ఎలాస్టిక్ పోర్షన్ దగ్గర ఎక్కువ గ్యాదర్స్ వస్తాయి, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న ట్రిక్ ఏంటంటే పక్కన మనకి కావాలనుకుంటే జిప్ అటాచ్ పోను మనకి ఇంకా అలవాటు అవుతున్న కొద్దీ పక్కన జిప్ అటాచ్ చేయటము, బటన్స్ పెట్టడం అవన్నీ కూడా మనకి వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ చూపించిన 3 గ్యాదర్స్ పెట్టినాయి. కొంత ఎంతైనా క్లాత్ ఎక్కువగానే పడుతుంది దీనికన్నా. దీనికి ఎలాంటి కింద ఫ్రిల్స్ కానీ ఏది లేదు కాబట్టి దీనికి ఎగ్జాక్ట్గా ఇంకా నేను ఆ లెహంగాస్ చూపించినప్పుడు కూడా చెప్పాను కదా, ఆ విధంగా కట్ చేయకుండా ఉంటే ఇంకా సేమ్ క్లాత్ అయితే పడుతుంది. సో అందుకే ప్రతి ఒక్క దానికి క్లాత్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క లెహంగాకి ఒక్కొక్కలాగా. వీళ్ళు ఇక్కడ క్యాన్ అయితే యూజ్ చేశారు. రెడీమేడ్ది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు యూజ్ చేస్తారు. మనకైతే ఆ ప్రాబ్లం లేదు. ఒకటి ఆల్రెడీ ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎన్ని మనం స్టిచ్ చేసుకున్నా కూడా వాటన్నిటి కింద అదైతే యూస్ చేయొచ్చు. అలానే నేను ఇక్కడ సింథటిక్ లైనింగ్ యూస్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంత యూస్ చేశాను కాబట్టి నేను క్యాన్ యూస్ చేయకపోయినా కూడా ఇది చూడండి ఎంత లుంబుగా ఉందో. ఆటోమేటిక్గా అదెంత పెద్దగా కనిపిస్తుందో ఇది కూడా అంతే పెద్దగా కనిపిస్తుంది. దానికి దీనికి ఉన్న చేంజ్ ఏంటంటే మనం ఇక్కడ జిప్ యాడ్ చేయలేదు, ముందేమో ఎలాస్టిక్ యాడ్ చేయలేదు. వాళ్ళు వెనక పోర్షన్ వరకు ఎలాస్టిక్ యాడ్ చేశారు. మనం ఏంటి అంటే రౌండ్గా ఎలాస్టిక్ యాడ్ చేసుకున్నాం. ఇంక ఇలాంటి టజల్స్ అంటారా, మనకి ఇప్పుడు బిగినర్స్ అనుకోండి ఇవన్నీ చేయటం మాకు రాదు అనుకుంటే మాత్రం మీరు మనకి ఇప్పుడు లేసులు దొరుకుతున్నాయి కాబట్టి ఇలా డోరీ లేసులు అనేవి దొరుకుతూ ఉన్నాయి. మల్టీ కలర్స్లో అన్ని కలర్స్ దొరుకుతున్నాయి. సిల్వర్ ఒకటి, గోల్డెన్ ఒకటి మనం దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. దీని మీద వచ్చిన రెడీమేడ్ టాప్ అయితే ఇది. ఈ టాప్ అయితే మీరు చూస్తూనే ఉంటారు. మోక్షకి ఏ టాప్ డిజైన్ చేసినా నేను మెజర్మెంట్స్ ప్రకారం అయితే, ఎందుకంటే ఇది నెక్, షోల్డర్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా ఈ కింద పోర్షన్కి వచ్చేసరికి లూజ్ ఉంటుంది, కొంచెం పర్లేదు. ఆ కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టి అయితే నేను దీంతో అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫిట్టింగ్స్లో ఏది కావాలో అది చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి మీకైతే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ లెహంగాస్, అన్ని లెహంగాస్కి మనకి ఒకే టైప్ లాగా మెటీరియల్ అయితే యూజ్ అవ్వదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క. ఇప్పుడు నేను 4 చూపిస్తే 4 డిఫరెంట్ వేలో ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది కలి అంటారు కదా, అనార్కలి కలీస్ లాగా కట్ చేసి డిజైన్ చేసిన స్కర్ట్ అనమాట. ఇది అన్ని లెహంగాస్ లానే కాదు, స్కర్ట్స్ లాగా కూడా ఇలాంటివి మనం కూడా డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది రెడీమేడ్ది. దీంట్లో వాళ్ళు 6 కలీస్ యూజ్ చేశారు. ఫ్రంట్ 3 పెద్ద కలీస్ కట్ చేసి వాటిని జాయిన్ చేసి ఆ తర్వాత కింద ఫ్రిల్స్ లాగా పెట్టారు. మనం ఇలాంటి డిజైన్ పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం క్లాత్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ బెల్ట్ దగ్గర చూడండి డిఫరెన్స్. ఇక్కడ పెద్ద ఎలాస్టిక్ యూజ్ చేశారు, బెల్ట్ దగ్గర పెద్ద ఎలాస్టిక్ యూజ్ చేశారు. అందుకని దాని లుక్ వేరుందన్నమాట. సో మనకి నచ్చినట్టుగా మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి డిఫరెంట్ వేల్లో లెహంగాస్ని స్టిచ్ చేసుకోవచ్చు. కలీ స్టైల్లో స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే చాలా పెద్దగా వచ్చేస్తాయి. సో అలానే మనకి క్లాత్ కూడా ఎక్కువగానే పడుతుంది కదా. ఇక్కడ నడుము పట్టి కూడా వాళ్ళు పెద్దగానే యూజ్ చేశారు. అలా
కలీ స్టైల్లో కట్ చేసా. కలీ స్టైల్లో అంటే అంబ్రిల్లా కటింగ్ ఒకటి ఉంటుంది, కలీ స్టైల్ కటింగ్ వేరు ఉంటుంది. ఇందులో అయితే పీసెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా జాయింట్ అన్నిటినీ ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇంకా కావాలంటే కింద బోర్డర్లో లేస్లు అటాచ్ చేసుకుంటామా, లేదా అంటే అదే క్లాత్తో ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటామా అనేది మన ఐడియాని బట్టి. అందుకే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తాను, మీరు లెహంగా స్టిచ్ చేయాలంటే ఒకే ఒక మెజర్మెంట్స్ ఎప్పుడు మైండ్లో పెట్టుకోకుండా అది క్లాత్ని బట్టి డిజైన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదైతే బ్లాక్ లెహంగా, ఇది రెడీమేడ్ తీసుకున్నది. నేను ఈ టాప్ మెజర్మెంట్స్ ప్రకారం కూడా మోక్షకైతే స్టిచ్ రెడీమేడ్ వాటి ప్రకారమే నేను మార్కింగ్ తీసుకొని అయితే స్టిచ్ చేస్తూ ఉంటాను. మన దగ్గర ఒక బ్లాక్ టాప్ ఉంది అంటే అది అన్నిటి మీదకి సెట్ అవుద్ది. ఈ టాప్ ని నేను ఆ రోజు రెడ్ దాని మీదకి వేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో దీని మీదకి వచ్చిన లెహంగా అయితే ఇది అంబ్రెల్లా కటింగ్ లో వచ్చింది. అంబ్రెల్లా కటింగ్ లో వచ్చింది, ఇంత ఫ్లేర్ ఎక్కువ ఉంటది, క్లాత్ కూడా ఎక్కువ పడుతుంది. మనకి పూర్తిగా ఒక చీర అయితే సరిపోతుంది. ఇక 10 years దాటిన పిల్లలకి స్టిచ్ చేయాలన్నా మనకైనా ఇంక ఇంతే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకైనా ఇది ఇంతే ఉంది కదా. సో కానీ ప్రాబ్లం ఏంటంటే ఇందులో అంబ్రెల్లా కటింగ్ లో ఇక్కడ మనం పీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పీస్ యాడ్ అవుతుంది, రౌండ్ కి సరిపోదు. ఒక వైపుకి అయితే సరిపోతుంది కానీ ఇంకొక వైపుకి సరిపోదు. రెండు వైపులు కూడా ఇక్కడ కూడా పీస్ యాడ్ చేశారు. సో కొత్తగా బిగినర్స్ అనుకోండి, కొత్తగా ట్రై చేసే వాళ్ళు అనుకోండి, ఇలాంటివన్నీ కొంచెం వాళ్ళకి కష్టంగా ఉంటాయి కాబట్టి సో కొంచెం అలవాటు అయ్యాక ఇదైతే ట్రై చేయొచ్చు. దీనికైతే ఫుల్ శారీ 5.5 meters అయితే దీనికి సరిపోతుంది అన్నమాట. దీనికి ఎక్కువ పడుతుంది. మనం మన టైంలో స్టిచ్ చేయించుకున్న ఫీట్లు పెట్టి స్టిచ్ చేస్తారు కదా, సో దానికన్నా కూడా దీనికి కొంచెం క్లాత్ ఎక్కువగానే పడుతుంది. అలానే అందరి దగ్గర ఇప్పుడు కొత్త మిషన్స్ అయితే ఉండవు కాబట్టి దీనికి జిగ్జాగ్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సిల్క్ శారీస్ తో యూజ్ చేసినప్పుడు దీనికి ఆల్రెడీ వాళ్ళు కొన్నది కాబట్టి క్యాన్ యూజ్ చేశారు. ఇక్కడ నుంచి మోకాల దగ్గర నుంచి క్యాన్ యూజ్ చేశారు. మనం కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి పట్టీ అయితే ఎక్కువ ఇచ్చేసారు. పట్టీ తర్వాత నడుం పట్టీ అయితే ఎక్కువ ఇచ్చేసారు. కొద్దిగా నేను ఇది పెద్ద సైజే తీసుకున్నాను, ఇంకా తర్వాత అయినా యూజ్ అవుతుందిలే అన్నట్టు. అందుకే కొంచెం టాప్ లూజ్ ఉంటుంది, సెట్ చేసుకోవచ్చు. వాటికి బొందులు ఇచ్చారు కాబట్టి సెట్ చేసుకోవచ్చు. ఇది అంబ్రిల్లా టైప్ ది చూపించే ఈ సెట్ వచ్చేసి ఇది మంగళగిరి పట్టు అంటారు కదా, మంగళగిరి పట్టులో క్లాత్ తీసుకొని మేము డిజైన్ చేయించాము. ఇది యాక్చువల్లీ అక్కడ లంగామణి బిట్లు అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. మంగళగిరి వెళ్ళి అక్కడ తీసుకున్నది ఇది అనమాట. ఆ బిట్స్ లోంచి వాళ్ళు 5 meters బిట్స్ ఉంటాయి మనకి, 5.5 అంటే ఓనీ లేకుండా జస్ట్ ఇలా బిట్స్ మాత్రమే ఉంటాయి. ప్లెయిన్ గా కింద పెద్ద బోర్డర్ వచ్చేస్తుంది, పైన వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చేస్తుంది. ఇది 5 meters బిట్ తీసుకుంటే ఈ 5 meters బిట్ నుంచి మా పాపకి లెహంగా అయిపోయింది. ఇంకా దీనికి ఇంత బిల్ట్ వచ్చేసింది. అంటే బిట్స్ పెద్దగా ఉంటాయి, బిట్ పన్నా పెద్దగా ఉండటం వల్ల మనకి అంత వచ్చేసింది అనమాట. పొడవు చూస్తే నాకు కొంచెం తక్కువ ఉంది అంతే. మనకు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అన్నట్టు మొత్తానికి తగ్గట్టుగా రెడీ చేస్తారు కాబట్టి అలా అనమాట. దీని బ్లౌజ్ కూడా నేను ఇందులో వచ్చిన క్లాత్ మళ్ళీ విడిగా క్లాత్ అయితే ఏం తీసుకోలేదు. దాని బార్డర్ ని హ్యాండ్స్ కి ఇలా బుట్ట చేతులు పెట్టించేసి వెనకైతే పాట్ నెక్ వచ్చేసింది, ఫుల్ ఓపెన్, కింద ఫ్రిల్స్ వచ్చేసాయి. నెక్ కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాం. దీనికి కూడా చేయించాం మనం. మా పాప ఫంక్షన్ రోజు, హాఫ్ సారీ ఫంక్షన్ రోజు ఫస్ట్ డ్రెస్ ఇది. దీనికి ఎలాగో వర్క్ చేయించాలి కాబట్టి నేను అక్కడే స్టిచ్ చేయించేసాను. ఇంకా ఫస్ట్ వడ్డానం పెట్టాం కాబట్టి, అంటే హాఫ్ సారీ వేసాక పెట్టాలి అనుకున్నాం కాబట్టి దీనికి నడుముకు కూడా వచ్చేలాగా అయితే చేయించాను. నాకు 2 కలర్స్ యూజ్ చేయడం అయితే బ్లౌజ్ ఒక కలర్, టాప్ ఒక కలర్ ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను. దీన్ని పెద్దగా హెవీగా ఏం చేయించలేదు, కానీ వేసుకుంటే మాత్రం 2 ఒకే కలర్ అయ్యేసరికి ఇదైతే మంచి లుక్ వచ్చేసింది. 5 meters లో ఈ టాప్ అయిపోయింది. ఇలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు క్లాత్ ఎక్కువ పడుతుంది, అయినా కూడా 5 meters లో ఈ టాప్ అయిపోయింది. లెహంగా కూడా అంత తక్కువేం రాలేదు. ఇంకా నేను చెప్పాను ఎంత వస్తే అంత పెట్టేయండి అని చెప్పాను, అంత వచ్చేసింది. ఇవైతే నేను ఇలాంటివన్నీ నేను బయట కొనేసి నేనే, మీరేం పెట్టకండి, ఉట్టిగా ఇలా థ్రెడ్స్ పెట్టేసి ఇచ్చేయండి, ఇవన్నీ నేను యాడ్ చేసుకుంటానని చెప్పాను. ఇలాంటివన్నీ నేను కొనేసి
అంటే ఇవి ఇప్పుడు దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే వేసుకుంటే ఇది విప్పేసి దానికి పెట్టేసుకోవచ్చు. అందుకే నేను మల్టీ కలర్స్ యూజ్ చేయను. వీటి మీద ఏ కలర్ గోల్డ్ సిల్వర్ ఎక్కువగా అయితే అన్నిటికైతే యూజ్ అవుతా ఉంటాయి కాబట్టి. కానీ ఈ లెహంగాకి అవి కూడా మంచి లుక్ వచ్చాయన్నమాట. జస్ట్ ప్లెయిన్ ఉండి బార్డర్ ఎక్కువ వచ్చేది. దీనిలో ఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ ఉందంటే పిల్స్ పెట్టేశారు చూడండి, అలా పిల్స్లే పెట్టేశారు. ఇందులో ఫిల్టర్ పెట్టేసి ఈ విధంగా మన పాత మోడల్ ఉంటది కదా అలా అయితే స్టిచ్ చేశారు. చెప్పాను కదా ఈ లెహంగాకి దీనికి మొత్తానికి కలిపి 10 years అయినా 15 years అయినా వరకు 15 అంటే పిల్లలు కొంచెం బొద్దు తక్కువగా ఉన్నారు, లావు తక్కువగా ఉన్నారంటే టాప్ ఇది మొత్తం అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. ఫుల్ బ్లౌజ్, హాఫ్ బ్లౌజ్ కి తక్కువ పడుతుంది. ఫుల్ బ్లౌజ్ కి ఫస్ట్ డ్రెస్ కి అయితే 5 meters లో ఇలా అయిపోయింది. లంగావాణికి కూడా మేము శారీ తీసుకున్నాం, పట్టు శారీ తీసుకుని దాని నుంచి లంగావాణి డిజైన్ చేయించుకున్నాం. అంటే మనకి ఓని విడిగా తీసేసుకుంటాం కాబట్టి అదే శారీ నుంచి ఇలానే లంగాలు అయితే స్టిచ్ చేశారు. కానీ బయట స్టిచ్ చేయించినప్పుడు తెలిసింది నాకు, ఒక్క లంగా జాకెట్ స్టిచ్ చేయడానికే 1000 rupees ఛార్జ్ చేశారు. ఈ వర్క్ ఇదంతా ఏది కాకుండా అప్పుడు అనిపించింది ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ఇంట్లో మిషన్ అంటే చాలా బెటర్. మేబీ ఫంక్షన్ కా రోజు నాకు ఈ పనులు ఆ పనులు అంటే అన్ని అవ్వవు కాబట్టి నేను బయట ఇచ్చింది అయితే ఇది ఒక్క డ్రెస్, మిగిలినన్ని ఆల్మోస్ట్ నేనే రెడీ చేసుకుంటున్నాను కాబట్టి నాకు సరిపోయింది. చెప్పాను కదా ఆ రోజు శారీ తీసుకున్నాం. శారీలో కూడా శారీ నుంచి ఇలానే లెహంగా స్టిచ్ చేయించి సేమ్ అదే క్లాత్ నాకు అందులో బ్లౌజ్ వచ్చేసి బ్లూ వచ్చేసింది. నేను హాఫ్ శారీ బ్లూ యూజ్ చేయాలని చెప్పేసి అదైతే ఇప్పుడు నా దగ్గర లేదు, ఇంటి దగ్గర ఉంది. అందుకని చెప్పేసి ఆ పింక్ కలర్ లోనే నాకు బాడీ పార్ట్ బ్లౌజ్ కూడా కావాలని వర్క్ చేయించుకున్నాను. దానికి మోక్షకి పింక్ లోనే చేయించేసాను. అంటే బ్లౌజ్ కి ఒక 1/2 meter తీసేసి పళ్ళు పోర్షన్ బ్లౌజ్ పోర్షన్ తీసేసాక ఇంకా మిగిలినంత ఉంటుంది 4.5 అంతే ఉంటది. ఆ 4.5 లో వాళ్ళు చక్కగా అయితే ఆ లెహంగా కూడా చాలా పెద్దగా అయితే వచ్చేసింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఎంత క్లాత్ తో మనకి మన పిల్లలకి డ్రెస్ అయిపోతుంది అనేది. శారీతో ఎప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ మనకి ఓడి పిట్లు తీసుకున్నప్పుడు శారీ కన్నా కూడా తక్కువ ఉంటాయి. ఇంకా మీరు శారీస్ తీసుకోండి, శారీస్ తీసుకున్నప్పుడు క్లాత్ ఎక్కువ ఉంటుంది, దాంతో మనకి నచ్చినట్లుగా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. ఇది కూడా నేను శారీ మొత్తం పెట్టి డిజైన్ చేసిన లెహంగా. ఇది ఆల్రెడీ నా వీడియోస్ లో చూసారు కాబట్టి ఇది కూడా నేను అలానే ఫిల్స్లు పెట్టేసి డిజైన్ చేసింది. ఇక శారీ మొత్తం యూజ్ చేశాను. అందులో పళ్ళు పోర్షన్ అదే ఎల్లో కలర్ వస్తే అవి 2 తీసేసాను. మిగిలినంతా ఇలా అయిపోయింది. ఇంకా పొడవ అంటారా అదే చెప్తున్నాను కదా, ఏ ఏజ్ వాళ్ళకైనా పొడవలో డిఫరెన్స్ ఉంటుంది, నడుము దగ్గర డిఫరెన్స్ ఉంటుంది తప్ప లెహంగా స్టిచ్చింగ్ చేసే విధానం అన్ని అయితే సేమే ఉంటాయి, ఎక్కడ డిఫరెన్స్ రాదు. చీరలు అనుకోండి మన దగ్గర ఉంటాయి కాబట్టి వాటి ఇంకా దీనికి కూడా సేమ్ అంతే పడింది, ఒక పిల్కి పడిపోయింది అనమాట మొత్తం ఇలా. దీనికి కూడా నేను ఎలాస్టిక్ పెట్టలేదు. మోస్ట్లీ నేను ఎలాస్టిక్స్ తక్కువ పెడతాను. అవి 2 years తర్వాత ఎలాస్టిక్స్ కొంచెం పాడవుతూ ఉంటాయి. ఇలా పెట్టుకుంటే మనకి లూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటది, కట్టేసుకోవచ్చు, జారిపోకుండా ఉంటాయి. ఎలాస్టిక్స్ ఎప్పుడు పెట్టాలి అంటే అది వెయిట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎలాస్టిక్స్ పెట్టండి. లంగా వెయిట్ ఉంటే మనం ఏ ఎలాస్టిక్ పెట్టినా కూడా అది గట్టిగా ఉండదు, ఎంతో కొంత జారిపోతూ ఉంటుంది. కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అది లూజ్ అయిపోతూ ఉంటుంది, దాని వెయిట్ వల్ల కిందకి జారిపోతూ ఉంటది. సో అందుకని చెప్పేసి ఇలా థ్రెడ్స్ పెట్టుకోవడమే కొంచెం బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను నేను. మనకి వాటికి టజల్స్ పెట్టుకోవచ్చు ఇష్టంగా. సో దీనికి కూడా నాకు 4.5 meters దాకా పట్టింది. దీనికి లెహంగా ఇదైతే డిఫరెంట్ అనమాట. అది వచ్చేసి దీనికి వచ్చేసి ఇంకొక ముందు చూపించిన దానికి 1 side ఫ్రిల్స్ వచ్చినాయి. ఇటు 1 అలా 1 side ఫ్రిల్స్. వీటికి కూడా మెజర్మెంట్ ఉంటుంది, మెజర్మెంట్ ప్రకారమే ఫ్రిల్స్ కూడా పెట్టుకోవాలి మనం నడుము మెజర్మెంట్ ని బట్టి. కానీ కొంచెం ఎక్కువ పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు ఈ లెహంగాకి వచ్చేసి నేను పెట్టిన ఫ్రిల్స్ అయితే వేరు, 2 sides ఇవి 2 sides ఫ్రిల్స్, ఇటు వస్తుంది ఇటు వస్తుంది అనమాట. పెద్ద ఫ్రిల్స్ వచ్చినాయి దీనికి బెల్ట్, దీనికి ఎలాస్టిక్ యూజ్ చేయలేదు. బెల్ట్ కోసం అని చెప్పేసి జస్ట్ కొంచెం చిన్నగా పెట్టా, ఇంకొంచెం పెద్దగా పెట్టుకున్నా ఇది బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రెసింగ్ బటన్స్, ఇవి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయో ఉండవో అంటే బటన్సే కదా టైట్ గా ఉంటే ఊడొచ్చేస్తాయి అన్నట్లు ఇక్కడ మళ్ళీ థ్రెడ్స్ కూడా పెట్టాను, పైన అలా కట్టేసుకోవచ్చు. ఇదైతే ఇంకో టైప్ ఆఫ్ లెహంగా. దీనికి కూడా ఇది ఏంటంటే 2.5 meters దుపట్టా మొత్తం అయితే పట్టేసింది దీనికి. ఈ లెహంగా కోసం ఇది 2.5 meters లెహంగా మొత్తం పట్టేది అయితే ఇంత వచ్చేసింది. బస్
నార్మల్ గా ఇంక ఇంత అయితే సరిపోతుంది. ఇంతకు మించి ఎక్కువ అంటే ఇంకా ఫంక్షన్స్ కి అలా మనం అదే చెప్తున్నాం కదా, మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే క్లాత్ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి డిజైన్ చేసుకోవచ్చు. క్లాత్ తక్కువ ఉన్నదానికి క్లాత్ తక్కువ ఉన్నదానికి ఎలా డిజైన్ చేసుకోవాలి అని ఆలోచించి ఆ ప్రకారం ఇది 4.5 meters తో చేసామా, ఇది ఆల్మోస్ట్ 4 meters దగ్గర దగ్గర 4.5 కానీ ఇది 2.5 తో అయిపోయింది కదా. అండ్ దీని కింద కూడా మనం క్యాన్ యూజ్ చేసుకుని అయితే చేసుకోవచ్చు అనమాట. అందరూ మెజర్మెంట్స్ ఎలా ఎంత క్లాత్ పడుతుంది అంటే దాని మీద మనం యూజ్ చేసే డిజైన్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటది. వీటి మీద ఏంటి అంటే ఎలాంటి డిజైన్ ఉంటుంది, జస్ట్ మనం ఫ్రిడ్జ్ లాగా పెట్టేసుకొని డిజైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అంబ్రిల్లాది ఉంటుంది, అంబ్రిల్లాది మీరు కట్ చేసి మళ్ళీ దానికి కూడా గ్యాదర్స్ పెట్టాలంటే దానికి ఇంకా చాలా క్లాత్ యూజ్ అవుతుంది. అదే చెప్తున్నాను కదా, డిఫరెంట్ మోడల్స్ బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి మనం ఏం చేయాల్సింది లేదు, మన పిల్లల బట్టలన్నీ ఒకసారి అలా ఓపెన్ చేసేసి వాళ్ళకి స్టిచ్ చేసిన లెహంగాస్ కానీ ఇప్పుడు ఏముంది ఇది ఉంది కదా, దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసి మనకి స్టిచ్చింగ్ అలవాటు ఉంది, జస్ట్ ఓపెన్ చేసి వాళ్ళు ఎలా స్టిచ్ చేశారు, ఈ ఫిల్స్లు ఎలా పెట్టారు అన్నది ఒక్కసారి ఎలా చూసుకుంటూ ఉన్నాం అనుకోండి. అంటే ఓన్లీ దీనికే పెట్టారా, లైనింగ్ కూడా కలిపి లైనింగ్ దానికి కలిపి ఫిల్స్లు వేస్తారు. పైన వచ్చిన బార్డర్ కి ఆ ప్లేస్నంత పైన వచ్చిన బార్డర్ మొత్తాన్ని ఇలా బెల్ట్ లాగా అయితే యూజ్ చేశారు కదా. సో అలా మనం అవి చూస్తూ ఉన్నప్పుడు కూడా అర్థమవుతుంది జిప్ ఎలా ఇన్సర్ట్ చేశారు, లైనింగ్తో సహా వాళ్ళు ఫిల్స్ పెట్టారు. ఇలాంటి లంగాలకి ఏంటంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో ఆ లైనింగ్ కూడా అంత తీసుకున్నప్పుడు మాత్రమే అవి చూడటానికి కూడా బాగుంటాయి. లైనింగ్ తక్కువ తీసుకొని ఇది ఎక్కువ తీసుకుంటే చూడటానికి అయితే బాగుండు. ఇంక ఈ డోరీ థ్రెడ్స్ అంటారా, మనకి ఇప్పుడు లేస్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి లేస్లు కొనుక్కోవటం అయితే ఇది చాలా బెటర్. అలానే ఈరోజు ఈ లెహంగా వీడియోస్ చేయటానికి మెయిన్ రీజన్ అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకి మనం డిజైన్ చేయించేవైతే లెహంగాస్. మెటీరియల్స్ కొనటానికి పోతే అసలు మెటీరియల్కే 3,000 ఖర్చు పెడుతున్నామా, 4,000 ఖర్చు పెడుతున్నామా, దేనికి ఖర్చు పెడుతున్నామా అనేది కూడా తెలియట్లేదు. మళ్ళీ వాటి స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ 2-3 వేలు అలా అయితే ఖర్చు చేస్తున్నాం కూడా. సో ఈ లెహంగాస్ వరకు వచ్చేసరికి అయితే బిగినర్స్ అయినా ఎవరైనా లెహంగా వరకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. పై టాప్లో కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, కానీ లెహంగాస్ అయితే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ముక్కల చీరలు దొరుకుతూ ఉంటాయి, మీ దగ్గర ఉన్న శారీస్, అలాంటి వాటితో 1-2 స్టిచ్ చేశారనుకోండి మీకే ఒక ఐడియా వస్తుంది. ఆ ప్రకారం ఈజీగా వీటిని అయితే మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. దట్టు ప్రతిదానికి క్యాన్ వాడకుండా మనం ముందు అలా స్టిచ్ చేసుకున్నాము అలాంటివి కూడా స్టిచ్ చేసుకుని అన్నిటి మీదకి వాడుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో, ఎంత కుదిరితే అంత తక్కువ బడ్జెట్, అవసరం లేని దానికి ఒక 7-8 వేలు పెట్టాల్సిన అవసరం, 5-6 వేలు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి 2,000లో 1,500లో 1000 లోపు కూడా మనం బడ్జెట్లో మన దగ్గర దొరికే క్లాత్లను బట్టి కూడా మనం ఈజీగా అయితే ఈ లెహంగాస్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు కూడా. అంటే మన ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, కొంచెం ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నా ప్రతి చిన్న ఫంక్షన్స్కి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఫంక్షన్స్కి అన్నిటి గ్రాండ్ లుక్ వచ్చేలాగా మన చేత్తో మనం డిజైన్ చేసుకున్నాయి మన పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అంటే పైన టాప్ ముందు ట్రై చేయకపోయినా కింద లెహంగాస్ వరకైనా ట్రై చేయండి. ఆ తర్వాత చిన్నగా రెడీమేడ్ టాప్స్ని బట్టి వాటి టాప్స్ డిజైన్ చేసుకోవటం అవన్నీ కూడా మనం చిన్నగా ప్లాన్ చేసుకోవచ్చు. దట్టు మెటీరియల్స్ కోసమే అంత కాస్ట్ పెట్టడం, మెటీరియల్ కాస్ట్ పెట్టడం ఎక్కువ అంటే ఇంకా వాటిని స్టిచ్ చేయించడానికి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఆల్రెడీ మొన్న ఫంక్షన్ అప్పుడు చూశాను కాబట్టి కొన్ని మెటీరియల్స్ అసలు మెటీరియల్ కాస్టే 4,000-5,000 అయిపోతుంది. నాకైతే అంత పెట్టాల్సిన అవసరం లేదు అనిపించి కొన్ని అయితే నేను రెడీమేడ్ కూడా తీసేసుకున్నాను అనమాట. సో అలా దాని ప్రకారం అయితే నేను మిషన్ కొనటం అయితే మంచి డెసిషన్ నా వరకు. నాకు ఇన్ని డ్రెస్సెస్లో చాలా వరకు నేను డిజైన్ చేసుకునే ఉన్నాయి, తక్కువ బడ్జెట్లో డిజైన్ చేసుకునేవి ఉన్నాయి చాలా ఈజీగా. ఇంక ఇప్పటితో ఆగిపోం కదా, ఆ మిషన్ కొన్నదానికన్నా అయితే నేను ఎక్కువగానే సేవ్ చేసి ఉంటాను. సో మీ దగ్గర మిషన్ ఉంటే మాత్రం ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి. అలానే కొత్త డిజైన్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.